ఒక రైల్వే స్టేషన్లో కనిపించిన ట్రాలీ బ్యాగ్ మొదట సాధారణ లగేజ్లా కనిపించింది. కానీ దాన్ని తెరిచిన పోలీసులకు షాకింగ్ దృశ్యం ఎదురైంది. ఆ బ్యాగ్లో మహిళ మృతదేహం బయటపడడంతో సంచలనం రేగింది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. చివరకు చెన్నైలోని అద్దెంటికి చేరుకున్న పోలీసులు అక్కడ గుర్తించిన ఆధారాలతో విస్తుపోయారు. అసలు ఆ మహిళకి ఏం జరిగింది? ఆమె మృతదేహాన్ని రైల్వే స్టేషన్ వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఈ కేసులో పోలీసులకు ఎదురైన కీలక ఆధారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగ్రా రైల్వే స్టేషన్లో వెలుగు చూసిన ట్రాలీ బ్యాగ్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఆగస్టు 5న తమిళనాడు ఎక్స్ప్రెస్లోని ఓ రెడ్ ట్రాలీ బ్యాగ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో మృతురాలిని ఒడిశాకు చెందిన హైతుల్ నిషాగా గుర్తించారు. ఆమె చెన్నైలోని గుడివంచేరి ప్రాంతంలో నివసిస్తూ పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 3న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోని 4వ ప్లాట్ఫామ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ మహిళ, ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగ్తో అనుమానాస్పదంగా కనిపించినట్లు గుర్తించారు. మొబైల్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు గూడావాంచారిలోని ఓ అద్దె ఇంటికి చేరుకున్నారు. ఆ ఘటన తెలిసిన వెంటనే పోలీసు దర్యాప్తు కొనసాగించారు. చెన్నై సమీపంలో ఓ మహిళను అత్యంత కిరాతకంగా చంపి శరీర భాగాలను బిర్యానీ పాత్రలో దాచిన అనుమానిష ఘటన వెలుగు చూసింది. ఆగస్టు 5న ఆగ్రా రైల్వే స్టేషన్లో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో తలలేని కుళ్లిపోయిన మహిళ మొండం లభ్యమైంది. ఆగ్రా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హత్య అనంతరం మృతదేహంలోని కొంత భాగాన్ని ట్రాలీ బ్యాగ్లో ఉంచి రైలులో వదిలివేసినట్లు, మిగిలిన భాగాలను అద్దె ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ నమూనాలను పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మానిక్ ఉద్దీన్ లస్కర్, భగవతి మాజీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్యకు అసలు కారణం వ్యక్తిగత వివాదమా, ఆర్థిక వ్యవహారాలా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో నిందితులు పట్టుబడితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.